హాయ్ అండి. మోడల్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసాను చూడండి. ఫుల్ వీడియోలో అయితే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపించాను. డైమండ్ షేప్ బ్యాక్ నెక్ వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ 4 విడ్త్ 4 లెంత్ తీసేసి పక్కకు ట్రై చేసి తర్వాత యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ అయితే ఎలా ఉందో ఆ విధంగా అయితే మార్జిన్ అయితే తీసుకున్నానండి. హ్యాండ్ తర్వాత ఆ 4 విడ్త్లోనే పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని పఫ్ చిన్న పఫ్లా కర్వ్ అయితే తీసుకొని హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేశానండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి అలా పఫ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసినాను చూడండి. డైమండ్ షేప్ 3 ఇంచెస్ నెక్ విడ్త్ షోల్డర్కు నెక్కు విడ్త్ పెట్టుకొని మళ్ళీ 7.5 అని గుర్తొచ్చి మళ్ళీ ఇంకొక లైన్ అయితే డ్రా చేశానండి. చూడండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. సంఖ వచ్చేసి 3.5 ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి యాజ్ ఇస్ సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కటింగ్ అయితే తీసుకున్నాండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచానండి. డైమండ్ షేప్ కటింగ్ అయితే చేశాను చూడండి. నెక్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ మీద అయితే కట్ చేసుకొని క్యాన్వాస్ లైనింగ్ అతకబెట్టి స్టిచ్చింగ్ అయితే చేశానండి నేను. చూడండి యాక్చువల్గా బ్యాక్ పార్ట్ వేసేసి ఫ్రంట్ కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తాను. చూడండి సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగా కటింగ్ అయితే చేస్తాను. మీకు అర్థం కానట్టయితే కామెంట్ చేయండి, మరి డీటెయిల్ అయితే చూపిస్తాను. అక్కడ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చీరలో క్లాత్ కొంచెం తీసుకొని పఫ్ అయితే పైన ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. చూడండి పైన మళ్ళీ పైన కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేయాలండి. చిన్న చిన్న పెట్టాలి మరి కాకుండా. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ అయితే పెట్టేసేయాలండి. ఈ విధంగా అయితే పెట్టేసిన తర్వాత కింద 2 ఇంచెస్ పట్టి తీసుకొని 2 ఇంచెస్ అయితే వేసాను కదా, వాటి పట్టికి రెడీ చేస్తున్నాను. చూడండి